హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది ఛానల్ నేమ్ అండి, వర్కింగ్ టైటిల్ అరుణ్ శివ @ యూట్యూబ్లో మీరు చెక్ చేయడం కోసం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఏదో సందర్భంలో ఫోటోలు దిగుతుంటాం. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఫోటోలు దిగుతుంటాం. అదేంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కొంతమందిని ఫోటో తీయని అడుగుతుంటాం. అలా కాకుండా మనం ఇంట్లో ఫోటోలు తీసుకోవాలన్నా, గ్రూప్ ఫోటోలు తీసుకోవాలన్నా, తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణంలో స్టిక్ పట్టుకొని మనం స్టిక్ ద్వారా మనం చక్కగా ఎడంగా నుంచొని ఇలా ఫోటోలు తీసుకోవాలన్నా మనకు వీలుగా ఒక ఐటమ్ ఒకటి నేను తెప్పించానండి వాడడానికి, ట్రైపాడ్ స్టాండ్. అది మీకు నేను దాని గురించి మీకు ఈ ఫోటో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఇదండి ట్రైపాడ్ స్టాండు. ఇది సెల్ఫీకి ఇట్లకి అన్నిటికీ పనిచేస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇది ఇలా కవర్లో ఇచ్చాడండి. ఇది సింపుల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. మనకి మొబైల్ చేసుకోవడానికి వీలుగా, ఎక్కడికైనా మన సంచిలో సామాన్లతో పాటు పెట్టి తీసుకెళ్ళడానికి కానీ. అలాగే ఇది మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మనకి ఇక్కడ గ్రిప్ ఇచ్చాడండి మన కెమెరాకి పెట్టుకోవడానికి ఇలా గ్రిప్ ఇచ్చి మనం ఇలా పైకి లాగి మనం దీనిలో కెమెరాని పెట్టి మనం ఇలా పెట్టుకుంటాము మన కావాల్సిన యాంగిల్లో. దీన్ని మనం ఎలా కావాలంటే అలా తిప్పుకునే వీలుగా కెమెరాకి ఇది క్లాక్ వైజ్గా ఇచ్చాడు. అటు కానీ ఇటు కానీ. ఇదండి ఈ విషయం. ఇదేంటంటే ఎదరికి వెనక్కి మనం ఎంత కావాలంటే అంత తిప్పుకోవడానికి ఇక్కడ వీలుగా ఇక్కడ ఒక ఇది ఇచ్చాడండి మనకి, లాక్ లాంటిది. దాన్ని మనం టైట్ చేసుకుంటే ఇలా మనం నచ్చిన స్టేజ్లో లాక్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది మనం జనరల్గా ఇది సెల్ఫీ స్టిక్ ప్లస్ స్టాండ్ అండి. దీనికి ఇక్కడ ఒక బ్లూటూత్ ఇది రిమోట్ లాంటిది ఇచ్చాడండి. తీసేస్తే ఇలా వస్తుంది మనకి. ఇది ఉందండి. ఇది మనం ఇలా తీస్తే మనకి ఇలా వస్తుంది ఈ రిమోట్లో చిన్న ఇండికేటర్, బ్లూ ఇండికేటర్ ఉంటుంది. దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. దాన్ని మనం మన ఫోన్లో బ్లూటూత్ కనెక్షన్ చేసుకుంటే ఈ రిమోట్తో మనం వీడియోని అక్కడ మనం ఫోటో తీయదలుచుకున్నాం అనుకోండి, అక్కడ కెమెరా పెట్టి మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం స్టడీ చెప్పుకొని మనం ఓకే అయిన తర్వాత దాన్ని నొక్కితే ఫ్లాష్ అవుతుంది. అలాగే వీడియో కూడా స్టార్టింగ్లో నొక్కొని ఎండింగ్లో ఆఫ్ కూడా ఉంటుంది. అలా ఇచ్చాడండి ఇది. తర్వాత నెక్స్ట్ మనకి ఇది స్టిక్ ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా తీసుకుంటే 2 feet అండి. ఇది సుమారు 2.5 feet వస్తుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇలా ఉంది. ఇలా మనం సెల్ఫీ తీసుకోవడానికి ఇలా నేను ఇప్పుడు ఇలా మనం సెల్ఫీ తీసుకోవడానికి వీలుగా సెల్ఫీ స్టిక్ లాగా అనమాట. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా నుండి ఇలా పెట్టుకొని మనం సెల్ఫీ తీసుకోవడానికి వీలుంటుంది. ఇది సెల్ఫీ స్టిక్ కింద. ఇది మరలా ఏంటంటే దీన్ని నేను హైట్ తగ్గించానండి. ఇది హైట్ తగ్గించా, కెమెరా హైట్ సరిపోలేదని నిలబెట్టలేదు కదా కెమెరా. ఇప్పుడు ఇదేంటంటే కింద ఇక్కడ ఇలా ఇచ్చాడు, ఇలా 3 స్టాండ్ టైప్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటే చక్కగా ఇలా పెట్టుకొని స్టడీగా ఇలా మనం పెట్టుకొని దీనికి కెమెరా సెట్ చేసుకొని మనం నచ్చిన యాంగిల్లో ఒక అరుగు మీద కానీ ఎక్కడ ఎడంగా టేబుల్ మీద కానీ పెట్టుకొని మనం ఈ రిమోట్ ఉంది కదండి, ఈ రిమోట్ని బ్లూటూత్ ద్వారా ఇక్కడ దీనికి చిన్న బటన్ లాంటిది ఇచ్చాడండి. చిన్న బటన్, దీన్ని ఇలా మనం ప్రెస్ చేసుకుంటే మనకి అక్కడ ఫోటో ఫ్లాష్ అవ్వడానికిను ఇదొకటి సరిపోతుంది, వీడియో ఆఫ్ అవ్వడానికి. ఈ తర్వాత దీనిని ఈ ఐటమ్ మొత్తాన్ని ఎక్కడ తడి ప్రదేశంలో పెట్టొద్దని చెప్పాడండి. దానిలో ఏంటంటే మాన్యువల్ చిన్న పేపర్ లాంటిది కూడా ఇచ్చాడు మనకి, దాని వివరాలు తెలుసుకోవడానికి మాన్యువల్. తర్వాత ఏంటంటే ఇది వెయిట్లెస్ అండి. ఇది మీరు చూస్తే హెవీ వెయిట్ ఉంది అనుకుంటారేమో, వెయిట్లెస్, చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మన ప్లాస్టిక్ ఫైబర్ కలిసినట్టుగా ఉంది. మెటల్ బాగుందండి, క్వాలిటీ బాగుంది. తర్వాత ఏంటంటే ఇటువంటి వస్తువులన్నీ ఏంటంటే అండి, కెమెరా లాంటి ఇటువంటివన్నీ మనం సింగిల్ హ్యాండ్ మీద మన భార్యాభర్తలం కానీ, మనం పిల్లలైతే పెద్దవాళ్ళు కానీ
సింగిల్ హ్యాండ్ మీద వాడుకుంటే ఈ ఎక్కువ రోజులు పనిచేస్తాయండి. ఇది యూజ్ అండ్ త్రో, రిపేర్స్ ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఇది ఉందండి, ఇది మనం జాగ్రత్తగా తిప్పుకొని జాగ్రత్తగా టైట్ చేసుకొని ఆపుకోవాలి. ఇదే ఏముందండి, కొద్దిగా గట్టిగా టైట్ చేసేస్తే దీని లైఫ్ అయిపోతుంది, ఇక మనం దాన్ని ఏం చేయలేము. అలాగే ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఇది రిమోటు, ఇక్కడ మనం దీనికి గ్రూ ఇచ్చాడు కదా, ఈ గ్రూలో ఇలా మనం అలా రిమోట్ పెట్టేసుకొని ఉంచుకోవచ్చు అవసరం లేనప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేసేసి దుమ్ము పడకుండా, ఆ రిమోట్లో అట్లా దుమ్ము పడకుండా క్లోజ్ చేసేసి ఇలా చక్కగా ఇలా క్లోజ్ చేసేసి కవర్లో పెట్టేసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. దీని రేట్ వచ్చి నేను తీసుకుంది 217 రూపాయలండి, చాలా తక్కువ. మనం జస్ట్ ఎక్కడ ఏదో జర్నీకి వెళ్ళిన ఆటో కిరాయి అంత ఉంటుంది, 217 రూపాయలు. చాలా విలువైన గాడ్జెట్. అందుకని నేను మీకు తెలియజేద్దామనే ఉద్దేశంలో దీని గురించి నేను మధ్యలో ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనం సింపుల్, దీనికి మనం ఓవర్ కాస్ట్ ఏం పెట్టట్లేదు, మనం డైలీ వాడుకుంటాం ఇంట్లో. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు వ్యూవర్స్ అందరూ చక్కగా ఇది తీసుకొని వినియోగించుకోవచ్చు అండి. చక్కగా మీరు ఇలా క్లోజ్ చేసేసి బ్యాగ్లో మన ఈ అట్టపెట్టలో ఇలా పెట్టేసుకొని కవర్లో పెట్టేసి ఇలా పెట్టేసి మనం ఏ బీరువాలను పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోయింది దీని పని. మనం దానికి కావాల్సినప్పుడు అప్పుడు తీసుకుంటాం. అలాగే దీని గురించి ఏంటంటే అండి, 217 రూపాయలు ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేశాను. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని వివరాలు. మీరు దాన్ని క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, చెక్ చేసుకొని. మీరు కూడా ఒకసారి వెరిఫై చేయండి. నేను వెరిఫై చేశాను. ఇప్పుడు నేను ఏంటంటే తొందరలో వేరే స్టాండ్ ఉంటే దాని మీద వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది నిన్నటి నుంచి నేను ఇది వాడుతున్నాను. నేను తెప్పించి బాగుందండి, సింపుల్గా ఉందండి. చాలా ఉన్నాయి, వేల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాడుకోవడానికి సింపుల్గా సరిపోతుంది. ఇప్పుడు హెవీగా అంటే ఇప్పుడు ఎక్కువ మనం వీడియోలు తీసేవాళ్ళం అయితే కొద్దిగా హెవీ స్టాండ్ తీసుకోవాలి మన ఇంట్లోకే కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇది వెయిట్లెస్ అండి, బాగా గాలి దుమారం లాగా వచ్చే చోట కానీ ఎక్కువ స్పీడ్ ఫ్యాన్లో పెట్టిన గట్టిగా సైడ్కి పడిపోవడం అవకాశాలు ఉన్నాయి. దీని వివరాలు ఇదండి. ఈ తర్వాత ఇంకో ప్రోడక్ట్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.